నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లలో సిరల వాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరల వాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేయించుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతుంటారు. సిరల వాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఎవెస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అండ్ మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. వారికోస్ వెయిన్స్కి సంబంధించి చికిత్స కానీ అవగాహన కానీ అంటే అనేక అపోహలు ఉన్నాయి. దానికి సంబంధించి అవగాహన కల్పించడానికి ఎవెస్ హాస్పిటల్స్ నుండి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ఎలా క్రియేట్ చేస్తూ ఉంటారు అవగాహన? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవగాహన ఎందుకు అవసరం? ఇది మనం చేయకపోతే ఏమవుతుంది? వాట్స్ ద ప్రాబ్లం అంటే ఎగ్జిస్టింగ్ ల్యాండ్స్కేప్ ఏంటి అని ఆలోచిస్తే ఇది ఒక ప్రాబ్లం. ఒక 16 to 18% ఆఫ్ ఇండివిజువల్స్కి వారికోస్ వెయిన్స్ ఉంటుంది. మనం దేశం మొత్తం చూసామంటే దగ్గర దగ్గర ఒక 300-400కి మించి ఈ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండరు. మన రాష్ట్రం మొత్తం చూసామంటే 15-20 మందికి మించి ఉండరు. సో ఇది చాలా దురదృష్టకరం, ఎందుకంటే చాలా కామన్ ప్రాబ్లం. దీని మీద అవేర్నెస్, దీనికి స్పెషలిస్ట్ డాక్టర్స్ అనేది చాలా తక్కువ. ఈ రెండు ఉండడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల, సరిగా డాక్టర్లు దానికి సరైన డాక్టర్ లేకపోవడం వల్ల ఈ నాన్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళటం, లేదంటే ఈ స్పెషాలిటీకి సంబంధం, ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు మార్పిడి అనుకోండి, ఎవరు పొరపాటును కూడా ఆర్థోపెడిక్ కాన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. వేరాజ్ ఈ వారికోస్ వెయిన్స్కి చాలామంది నరాలుగా పొరపడి న్యూరాలజిస్ట్ దగ్గరికి, లేదా ఆ కాల్లో వచ్చే నల్లదనాన్ని పొరపడి డెర్మటాలజిస్ట్ దగ్గరికి కొన్ని ఏళ్ల తరబడి వెళ్ళిన సంఖ్యలు చాలా ఉన్నాయి మన దగ్గర. నో ఇది చాలా దురదృష్టకరం, ఎందుకంటే ఆ స్పెషాలిటీకి సంబంధమైన ప్రాబ్లం కాదు. వాళ్ళు కూడా ఇది మాకు సంబంధం లేదు వెళ్ళిపోండి అని చెప్పరు, దానికి ఏదో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఆ ట్రీట్మెంటే కరెక్ట్ అనుకొని దాని మీద టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడాను ఒక లిటనీ ఆఫ్ ఎర్రర్స్. అంటే ఒక ఎర్రర్ తీసుకొని ఆ ఎర్రర్ మీద ఇంకో ఎర్రర్, ఇంకో ఎర్రర్ మీద ఇంకో ఎర్రర్, అలాగ ఒక విషియస్ సర్కిల్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది అవ్వకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు విషయాలు. ఒకటి, సరిగ్గా మేము ట్రీట్మెంట్ చేయటం, దానికి సరైన సంస్థ స్థాపించడం. దాని గురించి కాసేపట్లో మాట్లాడతాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అసలు ఈ ప్రాబ్లం ఉందా, మీ కాళ్ళు మీరు చూసుకుంటున్నారా, మీ కాళ్ళ మీద మీకు అవేర్నెస్ వస్తుందా, కాళ్ళు అధికమైన నొప్పిని ఈజీగా తగ్గించే అవకాశాలు చాలా ఉన్నాయి, కొత్త కొత్త పద్ధతులు చాలా ఉన్నాయి అనే అవేర్నెస్ తీసుకురావడానికి కొన్ని చాలా మెజర్స్ ఫాలో అవుతున్నాం. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఈ ఫ్రీక్వెంట్ టీవీ షోస్ అయితేనేమి. రెండోది ఏంటంటే బ్రాంచెస్ పెట్టాం ఎవిస్ హాస్పిటల్లో. ఆల్మోస్ట్ ప్రతి బిగ్ టౌన్లో ఉంది ఆంధ్రాలో. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్. సో ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా అవేర్నెస్ పెంచి కాస్త మోర్ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెంచడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇదిలా చేసి వాళ్ళు చూసి ఐడెంటిఫై అయినప్పుడు దానికి సరైన సంస్థ, అంటే మనం ప్రాబ్లం ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు, అది తెలుసుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం అది కూడా మనం ఆలోచించాలి. అలా ఆలోచించడానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టడం అయితేనే, వాస్కులర్ సంబంధమైన జబ్బుల కోసం పెట్టిన బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇదే మన ఎవిస్ హాస్పిటలే. ఎక్కడ కూడా ఇంత పెద్ద హాస్పిటల్ వాస్కులర్ ప్రాబ్లమ్స్కి లేదు. అండ్ ఇలా చేయటం వల్ల ఏంటంటే ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, దాన్ని ఈజీగా డయాగ్నోస్ చేస్తాం, ఈజీగా డయాగ్నోస్ చేస్తే ఈజీగా తగ్గించుకొని పూర్తిగా నార్మల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి డాక్టర్ గారు, కాస్మెటిక్ సర్జరీ ద్వారా ఇవి నియంత్రించవచ్చు అంటారా? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే కొన్ని మార్కెటింగ్ లిటరేచర్, లేదంటే కొంతమంది డాక్టర్స్ కూడా ఏంటంటే సరిగ్గా మార్కెట్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే చిన్న ఇంజెక్షన్ తగ్గించేసుకోవచ్చు అని. యాక్చువల్గా చిన్న ఇంజెక్షన్ వల్ల చాలా మటుకు వారికోస్ వెయిన్స్ తగ్గవండి. ఓన్లీ కాస్మెటిక్, అంటే చూడ్డానికి అందవికారం అయ్యే చిన్న చిన్న వెయిన్స్ కోసం మాత్రమే ఆ ఇంజెక్షన్లు పనిచేస్తాయి. ఆ లోపల నుంచి ఏదైతే బ్లడ్ ఫ్లో రివర్స్ అయ్యి బ్లడ్ అంతా కాల్లో నిండిపోతుందో ఆ మెయిన్ ట్రంక్, అంటే ఆ మెయిన్ చెట్టు మొదలుకి ఈ ఇంజెక్షన్స్ పని చేయవు. సో అది ఒక అపోహ అనమాట. దాని మీద కొంచెం అవగాహన తెచ్చుకోవటం బెటర్. ఓకే. అండ్ చాలామంది వేడి నీళ్ళతో స్నానం చేయటం, లేదంటే ఆవిరి పెట్టుకోవటం వాటి మీద, దానివల్ల తగ్గిపోతాయేమో ఈ నరాలు, కొంచెం ఉబ్బడం వల్ల ఇలా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. వీటి వల్ల ఏమైనా సొల్యూషన్ ఉందంటారా, లేదంటే జస్ట్ ఆ టైంకి కొంచెం వరకు మాత్రమే అంటారా? ఆ టైంకి కూడా అది తగ్గదండి. బేసిక్గా ఈ ఇంటి చిట్కాలకి ఎటువంటి రోల్ కూడా లేదు. అంటే ఇది ఎందుకు ఇంత ఖండిస్తున్నానంటే దగ్గర దగ్గర 60% పేషెంట్స్ ఏంటంటే ఏదో చిన్న చిన్న మార్పుల వల్ల వెయిన్స్ పోతాయి అనుకుని వాళ్ళ సొంత బిలీఫ్స్, లేదంటే ఏదో చిన్న పేపర్లు, ఏదో ఇంటర్నెట్లో పనికిరాని న్యూస్లు చదవటం వల్ల అట్లాగా మిస్లీడ్ అయి చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నీళ్ళులో కాళ్ళు పెట్టుకోవడం అయితేనేమి, కాళ్ళకి పసుపు రాసుకోవటం అయితే, లేకపోతే చాలామంది ఆయిల్స్ రాస్తూ ఉంటారు. ఆయిల్స్ ఇన్ఫ్యాక్ట్ ఒక అన్స్క్రూప్లెస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు మనం ఎక్కడ యాడ్ ఇస్తామో యాడ్ వెనకాలే వాడు బ్యారిక్ ఆయిల్ అనేది ఇస్తుంటాడు. ఇవన్నిటి వల్ల ఏంటంటే పెరిగిపోతూ ఉంటుంది. డజంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈ వాస్కులర్ ప్రాబ్లం అనేది ఒక ఫిజిక్స్ ప్రాబ్లం. అంటే రక్త సరఫరా పైకి వెళ్లకుండా కవాటాలు చెడిపోవడం వల్ల కిందకి రావటం అనేది ఒక ఫిజిక్స్ ప్రాబ్లం. దీనికి కెమికల్స్ రాయటం వల్ల ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ కూడా ఉండదు.
పైపెచ్చు ఈ కొన్ని లైక్ ఉప్పు పెట్టడమో లేదా వేడి ఉప్పు పెట్టడమో లేదంటే ఇంటి దగ్గర మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో పనికిరాని ఆయింట్మెంట్లు పెట్టుకోవడమో ఇవన్నీ చేస్తే ఇంకా ప్రాబ్లం బాగా విషమిస్తుంది. ఆ కెమికల్స్ అన్నిట్లో కూడాను ఏంటంటే రకరకాల రోగం బాగా పెంచే ఇమ్యూనిటీ సప్రెసెంట్ స్టిరాయిడ్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఇంకా వ్యాధి పెరిగిపోతుంది. సో చాలామంది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో 50% వ్యారికోస్ వెయిన్స్ వల్ల వస్తారు. 50% ప్రాబ్లం ఏంటంటే పూర్లీ మేనేజ్డ్ వ్యారికోస్ వెయిన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం. అంటే దేవ్ నాట్ మేనేజ్డ్ ప్రాపర్లీ కాబట్టి బాగా విషపించిపోయిన సమస్య ఇంకా 50%. సో ఇది చాలా కామన్ అనమాట. ఇంటి చిట్కాలకో లేదంటే ఏదో ఆహారంలో మార్పులకో ఇదే తగ్గిపోతుంది అనుకోవడం ఒక అపోహ. ఒక కాలర్ డాక్టర్ గారు వినోద్ సికింద్రాబాద్ నుండి. నమస్తే అండి వినోద్ గారు. చెప్పండి. ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. టీవీలో మాట్లాడాలా బయట మాట్లాడాలని? ఫోన్లో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ కట్టేసి ఫోన్లో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ కట్ కాలేదు, రన్నింగ్ కావాలి. సరే చెప్పండి వినోద్ గారు, ప్రాబ్లం చెప్పండి ఇప్పుడు. ఓకే. అండ్ డాక్టర్ గారు, చాలామంది వేడి నీళ్ళు కాకపోతే చల్లటివి ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే చల్లటివి ఏమన్నా తీసుకొచ్చి పెట్టడం వల్ల కరిగిపోతాయి లోపల ఉన్నవి అని అనుకుంటూ ఉంటారు. కొంచెం వరకు సొల్యూషన్ ఉంటుంది అని చాలామంది అంటున్నారు. బట్ అది నిజమా కాదా అనేది మీరు చెప్పండి. అసలు లేదండి. దీన్ని ఒక సైంటిఫిక్ ప్రాసెస్లోనే తగ్గగలము. సో ఫస్ట్ ఏంటంటే ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ని వాళ్ళు సంప్రదించినప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఉంటే కొన్ని సాక్స్లు వేయటము, కొంతవరకు కొంచెం 2-3% నొప్పి తగ్గడానికి డాఫ్లోన్ అనే మాత్ర వేయటము వరకు చేయొచ్చు. అది మించి ఇది కాళ్ళు నల్లవటము లేదంటే కాళ్ళు పుళ్ళు పట్టడం ఇట్లాంటివి జరుగుతుంటే ఆపరేషన్ చేయక తప్పదు. సో దీన్ని డెఫినెట్గా ఏంటంటే ఒకసారి ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మాత్రమే చేయించుకోవాలి. దయచేసి ఈ హోమ్ అప్లికేషన్స్ ఏవి కూడా పెట్టకూడదు. ఇది పెట్టడం వల్ల ఇంకా బాగా పెరిగిపోతుంది. ఒక కాలర్ డాక్టర్ గారు చంద్రకళ హైదరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. సమస్య చెప్పండి. చెప్పండి. ఇక్కడ పెయిన్స్ ఎక్కువ వస్తుందండి. ఇక్కడ కాలు చుక్కకు నరం పట్టేస్తుంది. అలాగే. సో కాళ్ళలో నరం పట్టేస్తుంది అంటున్నారు. సో నరాలు అంటే టెక్నికల్గా వ్యారికోస్ వెయిన్స్ కావు. వెయిన్స్ అంటే సిరలు. బట్ కొన్నిసార్లు చాలామంది ఏంటంటే ఉబ్బిన సిరల్ని నరాలు అనుకొని పొరబడి దాన్ని నరాలు పట్టేయడం అని చెప్తూ ఉంటారు. సో ఒకసారి మిమ్మల్ని చూడాలమ్మా, మీరు ఒకసారి కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. సో మా క్లినిక్లో ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళందరికీ ఈ కలర్ డాప్లర్ అనే పరీక్ష, అంటే ఏదైతే పరీక్ష మనం చేసి స్కానింగ్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తామో ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా మేము ఫ్రీగానే స్కాన్ చేస్తాం. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడో అనవాయితీగా మనం అదే చేస్తున్నాం. 30,000 పైగా పేషెంట్స్ మనం ఓపీకి అలా చేసాము. సో మీరు ఏంటంటే అది కాల్ చేసి రండి, ఆ నంబర్ అడ్రస్ వస్తే మీకు స్కానింగ్ అవసరం ఉంటే చేసి ప్రాబ్లం ఇది ఉందా ఇంకేమన్నా వేరే ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ డాక్టర్ గారు, కాళ్ళలో ఏదన్నా నరాల వాపు సిరల వాపు ఇలాంటివి కనిపించినప్పుడు చాలామంది వాకింగ్ చేయడం ద్వారా రిలాక్సేషన్ వస్తుంది, వాకింగ్ చేసేసిన తర్వాత కాసేపు పడుకుంటే సరిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. మరి ఇలా చేయటం వల్ల సర్జరీ అవసరం లేకుండా తగ్గుతాయంటారా, లేదంటే సర్జరీ అంటారా? యా, ఇక్కడే కాదు, మామూలుగా ఎనీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఎవరైనా మీకు ఇప్పుడు మోకాళ్ళు మార్పిడి చేయకపోతే ఇంకా మీరు నడవలేరని చెప్పడమో, లేదంటే గుండెలో స్టెంట్ వేయకపోతే ఇంకా మీకు వీలు పడదని చెప్పడం, ఇట్లాంటి స్టేజ్లోకి వచ్చి ఎవరైనా అవసరం సర్జరీ అని చెప్తే అది అవసరం కాబట్టే చెప్తారు. ఇది ఒక రకమైన సినికల్ ఆలోచన. సర్జరీ కాకపోతే మందులు ఇవ్వండి డాక్టర్ గారు, సర్జరీ కాకపోతే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి డాక్టర్ గారు అంటే ఏమి లేకపోతేనే సర్జరీ చెప్తారు. ఏ డాక్టర్ కూడా అనవసరంగా ప్రాబ్లం లేనప్పుడు ఆపరేషన్ చేయాలని అట్లీస్ట్ మెడిసిన్ చేసిన వాళ్ళు, ఎథికల్ కోడ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏ పేషెంట్కి చెప్పరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ అవసరం అని చెప్తే మీరు చెప్పినట్టుగా అవసరం, ఇంకా ఇట్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. కొన్ని చిట్కాలు ఏంటంటే ఇప్పుడు నడిస్తే రిలీఫ్ వస్తుందా? నడిస్తే రిలీఫ్ రాదు, కానీ నడవడం చాలా మంచిది, ఎవరికైనా మంచిదే. నడిస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బోన్స్లో కాల్షియం పెరుగుతుంది, కొవ్వు పదార్థాలు బాడీలో తగ్గుతాయి. సో అన్ని విధాలా అది మంచిదే. సో ఆ మంచి అలవాటు పెట్టుకుంటామంటే పెట్టుకోండి, కానీ దానికి వెరికోస్ వెయిన్స్ తగ్గిపోవడానికి లింక్ పెట్టకండి. ఆ లింక్కి ఎటువంటి రెలవెన్స్ లేదు. అది మామూలుగా హెల్తీ హ్యాబిట్ ఫాలో అవ్వండి. ఏదో వెజిటేరియన్ ఫుడ్ తింటాం అనుకోండి, లేకపోతే లో కొలెస్ట్రాల్ ఫుడ్ తింటాం, ఇలాంటివి ఏమైనా హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవ్వండి, దానికి సందేహం లేదు. కానీ అది ఫాలో యోగా చేస్తామంటారు కొంతమంది. అవి చేసినంత మాత్రాన ఈ వ్యాధి తగ్గడం కాదు. దట్ ఈస్ ఫర్ వెల్నెస్, దట్ ఈస్ నాట్ ఫర్ ఇల్నెస్. వెల్నెస్ కోసం కొన్ని చిట్కాలు ఉంటే అవి చేసుకోవడం మంచిదే. ఓకే, ఒక కాలర్ డాక్టర్ గారు భాష తిరుపతి నుండి. నమస్తే అండి. హలో భాష గారు చెప్పండి. హలో చెప్పండి భాష గారు. హలో మేడం, మా డాడీకి ఐకాన్లో గెట్ట మార్చలు వేస్తున్నది. సో అరిపాదంలో గడ్డలాగా వస్తున్నాయా?
కొంతవరకు ఇది షుగర్ వల్ల అయ్యుండొచ్చు. ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. ఆ అరిపాదంలో వచ్చే సమస్యలు యూజువల్గా షుగర్ వల్ల రావచ్చు. మరే కారణం కూడా ఉంటాయి, వేరే కారణాలు వెరికోస్ వెయిన్స్లో ఇలా అవ్వచ్చు కొన్నిసార్లు. సో మిమ్మల్ని ఒకసారి చూడాలండి. తిరుపతి మా డాక్టర్ గారు రేపు వస్తారు, డాక్టర్ రాఘవ సునీల్ గారు. మీరు ఆ నంబర్కి కాల్ చేసి తిరుపతి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసండి. ఒక కాలర్ డాక్టర్ గారు. కామేశ్వరరావు నరసరావుపేట నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్కారం. సమస్య చెప్పండి. కాళ్ళు మోకాల కింద నరాలు వాపుగా ఉన్నాయి మేడం. నొప్పులు అట్లాంటివి ఏమి లేవు మనకి. సో మోకాలు కింద భాగం నరాలు వాచడం అనేది వ్యారికోస్ వెయిన్స్లో వస్తుంది. మీరు చెప్పింది నరాలు కావు, యాక్చువల్గా వాటిని సిరలు అంటాం. కాకపోతే మగవాళ్ళలో యూజువల్గా ఈ ఉబ్బిన సిరల్లో నొప్పి యూజువల్గా ఉండదు. ఆడవాళ్ళు ఎక్కువగా నొప్పి చూస్తాం, మగవాళ్ళు నొప్పి లేకుండానే పెరిగిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఒక చిన్న స్కాన్ చేసి ప్రాబ్లం ఉందా లేదా, ఆ వెయిన్స్ ఉబ్బాయా లేదా కనుక్కోవాలి. ఆ స్కానింగ్ నేను ఇందాక చెప్పినట్టుగా మా వ్యవస్థలో అంటే మా విజయవాడ బ్రాంచ్లో, వైజాగ్ బ్రాంచ్లో, హైదరాబాద్ బ్రాంచ్లో అవన్నిట్లో ఫ్రీగా చేసేస్తాం. ఎందుకంటే మాకు కొన్ని వేల మంది వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్ వస్తారు కాబట్టి. అది స్కాన్ ఏంటంటే నిల్చుకునే పొజిషన్లో చేస్తేనే కరెక్ట్గా వస్తుంది డయాగ్నోసిస్. సో మీరు కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి, విజయవాడలో మాకు డాక్టర్ గారు ఉంటారు ఎప్పుడు కూడా, నేనేమో విజయవాడ 2 వారాలకు ఒకసారి వస్తాను. వెళ్ళి కలిసారంటే వాళ్ళు మీకు చూసి అసలు ఈ వెయిన్స్ చుట్టుకొలత ఎంత ఉంది, దీనికి ఏం చేస్తే తగ్గుతాయి అని మీకు క్లియర్గా ఒక రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం తగ్గించుకుంటే అయిపోతుంది. ఇంకో కాలర్ పుష్ప గారు. నమస్తే అండి. హలో హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి అమ్మా. సమస్య చెప్పండి డాక్టర్ గారు. హలో సార్, నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్, మాది పలంనేరు. నా పేరు పుష్ప అండి. అలాగే నాకు మోకాళ్ళ కింద అదే వాపు నరాలు చాలా వాపు వచ్చేసింది, అందులో నొప్పి ఎక్కువగా వస్తుంది. అవును. సో ఈ మోకాలు కింద భాగం నరాలు వాచడం అనేది ఇది వ్యారికోస్ వెయిన్స్ లక్షణమే, ఇంకే దేనిలో కూడా వాచదు. దానివల్ల మేము ఇందాక చెప్పినట్టుగా అట్లా ఉబ్బిన వెయిన్స్లో ఆడవాళ్ళు ఎర్లీగానే పెయిన్స్ వచ్చేస్తాయి, మగవాళ్ళేమో కొంచెం స్లోగా వస్తాయి, కానీ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది లోపల ఇద్దరికి కూడా. సో మీరు ఒకసారి వచ్చి సంప్రదించాలి, మిమ్మల్ని చూడాలి. ఇందాక చెప్పినట్టుగా నిల్చుకునే పొజిషన్లో ఒక 5,000 రూపీస్ వర్త్ స్కాను, ఎందుకంటే మాకు చాలామంది పేషెంట్స్ వస్తారు కాబట్టి ఆ స్కానింగ్ మేము ఫ్రీగానే చేస్తాం. సో మీరు ఆ కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి రండమ్మా. మీకు దగ్గరలో బ్రాంచ్లు చెన్నైలో, బెంగళూరులో ఉన్నాయి, లేదంటే తిరుపతిలో రేపు డాక్టర్ గారు ఉంటారు, తిరుపతి వచ్చి చూపించండి, లేదంటే హైదరాబాద్ చూపించండి. అండ్ డాక్టర్ గారు, కాళ్ళల్లో రక్తనాళ సంరక్షణ కేంద్రాలు ఉంటాయా? ఉంటే వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, వాటిని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా? రైట్. సో కాళ్ళలో రక్త సమస్యలు అనేవి కామన్గా వస్తాయి, బట్ అవి రాకుండా మనం చాలా జాగ్రత్తలు పడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి. సో కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు ఏంటంటే ఆర్టరీస్ అంటాం. అవి సరిగ్గా పనిచేయాలంటే మెయిన్గా అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా కాళ్ళు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఆ సిగరెట్లు అస్సలు స్మోక్ చేయకూడదు. ఆ సంరక్షణ కోసం సిగరెట్ స్మోక్ చేయకపోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ కాళ్ళు ఏదైనా ఎటువంటి నొప్పి ఉంటే కూడా వెంటనే వాస్కులర్ డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా వీనస్ ఫ్లో కూడా ఉంటుంది, అంటే కాళ్ళ నుంచి వెనక్కి వెళ్ళే ఫ్లో అని ఉంటుంది. దానికోసం ఏంటంటే మెయిన్ వెయిట్ కంట్రోల్ పెట్టుకోవాలి, బరువు పెరగకూడదు. రెండోది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరికైనా వెరికోస్ వెయిన్స్ ఉంటే కొంచెం తొందరగానే డాక్టర్స్కి చూపించుకుంటూ ఉండాలి. అండ్ ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వెళ్ళే రక్తనాళాలు వచ్చే రక్తం రెండింటిని కూడా మనం కంప్లీట్గా తగ్గించవచ్చు అనమాట. సో దానికి సరైన డాక్టర్ విత్ సరైన ఎక్స్పర్టైజ్ని తొందరగా ఎర్లీ ప్రాబ్లం పార్ట్లో కలిస్తే వాటిని తగ్గించి పంపించవచ్చు. ఒక కాలర్ సురేష్ హైదరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. సమస్య చెప్పండి. హలో చెప్పండి సార్. హలో సురేష్ గారు చెప్పండి. ఈ మొఖాలు కింది భాగాన్ని మంటలు వస్తున్నాయండి చాలా. అలాగే. సో మోకాలు కింద భాగంలో కాళ్ళు మంటలు వస్తున్నాయి. వీటికి చాలా కారణాలు ఉంటాయి. మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకుంటున్న వ్యారికోస్ వెయిన్స్ అలా రావచ్చు. అదే మాదిరి కొంచెం షుగర్ ఏమైనా కంట్రోల్ లేకపోతే అలా రావచ్చు. కొన్నిసార్లు పౌష్టికాహారంలో లోపాలు ఉంటే రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే వేరే ఏ కారణాలు కూడా అలా రావచ్చు అనమాట. సో ఒకసారి మీరు కింద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి రండి, చూసి అసలు ఏ ప్రాబ్లం వల్ల ఐడెంటిఫై ఉందో ఐడెంటిఫై చేసి చెప్పి పంపిస్తారు. మరొక కాలర్ డాక్టర్ గారు లలిత హైదరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. సమస్య చెప్పండి. నాకు ఈ కాలుకు వ్యారికోస్ వచ్చిందని చెప్పి ఇక్కడ కుడి కాలు ఆపరేషన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఎడమ కాలు కూడా అట్లే అవుతుంది, ఒక దగ్గర గట్టిగా అయిపోయింది నరం. అలాగే. ఎడమ కాలుకి ఆపరేషన్ చేయలేదా? చేయలేదు సార్. అలాగే. సో అదే మీరు చెప్పినట్టుగా ఆపరేషన్ చేయకుండా అట్లా విడిచిపెడితే ఆ నరాలు గట్టిగా ఎందుకు అవుతాయి అంటే లోపల క్లాట్స్ ఏర్పడతా ఉన్నాయి.
ఆ క్లాట్స్ ఏర్పడితే ఏమవుతుందంటే అది గుండెకి పాకడం కానీ లేకపోతే లోపల బాగా డ్యామేజ్ పెంచడం కానీ ఇలాంటివి చేస్తాయి. సో మీరు తొందరగా దాని మీద అటెన్షన్ తీసుకొని పూర్తిగా తగ్గించే మార్గం చూడాలి. డాక్టర్ గారు, మందులు వాడడం వల్ల లేదంటే సాక్సెస్ వేసుకోవడం వల్ల ఎంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్కి సాక్స్ యొక్క యూటిలిటీ ఏంటి అని మనం ఆలోచించామంటే, ఈ సాక్స్లకి మామూలుగా చాలామంది వెరికోస్ తగ్గిపోతాయి అనుకుంటారు, తగ్గవు. బేసిక్గా సాక్స్ వల్ల కంట్రోల్ అవుతాయి. ఏ పూట వేసుకోవడం మానేసినా మళ్ళీ ఆ వెరికోస్ వెయిన్స్ మళ్ళీ పుట్టుకొస్తాయి అన్నమాట. సో ఈ సాక్స్ అనేది పర్మనెంట్ క్యూర్ కాదు. ఈ విషయం మనం గమనించాలి. అది గమనించి ఏం చేయాలంటే, ఈ సాక్స్ ఎవరు వేసుకోవాలంటే ఎర్లీ వెరికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ కాళ్ళ కొలతలు తీసుకొని ఆ కొలత ప్రకారము ఎక్కువ కాటన్ సాంద్రత ఎక్కువ ఉండే సాక్స్లు వేసుకోవాలి. అలా వేసుకోవాలి డిసైడ్ చేసుకునే వాళ్ళు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా ఒక్క రోజు కూడా తప్పకుండా సాక్స్ వేసుకోవాలి. అండ్ ఇది ఓన్లీ కలర్ మారని స్టేజ్లో, చిన్న వెయిన్స్ కనిపించిన స్టేజ్లో, నొప్పి లేని స్టేజ్లో మాత్రమే ఈ సాక్స్లు పనిచేస్తాయి. ఇవి కాకుండా కలర్ మార్పు కానీ, నొప్పి అవడం కానీ, కాలు వాచడం కానీ ఇలాంటివి ఎక్కువ అయిపోతే ఈ సాక్స్లు ఏ విధంగా కూడా పని చేయవు. సో ఈ పాయింట్ మనం గమనించి దీనికి సరైనగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. చాలామంది ఏంటంటే, డాక్టర్ గారు నేను సాక్స్ నెల వేసుకున్నాను తగ్గలేదు, సాక్స్ 2 నెల కాదు మీరు 30 ఏళ్ళు వేసుకున్నా కూడా వెరికోస్ తగ్గవు, కంట్రోల్ అవుతాయి మాత్రమే. సో ఆ రోజుకి కంట్రోల్ అవుతాయి, మళ్ళీ నెక్స్ట్ డేకి మీరు వేసుకోవడం మానేసినా అవి మళ్ళీ వస్తాయి. సో ఈ సాక్స్ అనేది చాలామందికి సూట్ అవ్వదు. ఈ విషయం గమనించాలి. బేసిక్గా చాలాసార్లు బయట టెంపరేచర్ 35-40 డిగ్రీలు ఉంటే ఈ చెమటలు బాగా పట్టుకుంటూ ఈ సాక్స్లు చాలామంది వేసుకోలేరు. సో మేము వేసుకుంటాము, ఆలోచిస్తాము అని చెప్తారు, బట్ అది వేసుకోవడం మానేస్తే మళ్ళీ పెరిగిపోతాయి. సో సాక్స్ అనేది పర్మనెంట్గా సూట్ అవ్వదు. ఆ సూట్ అయ్యే వాళ్ళు దగ్గర నా ప్రాక్టీస్లో 5% మందికే సాక్స్ వాళ్ళు వేసుకొని హ్యాపీగా ఉంటారు, మిగిలిన వాళ్ళు వేసుకోలేరు. సో కొంచెం డెఫినెట్గా దీని మీద ధ్యానం పెట్టి చూసుకోవాలన్నమాట. ఇంకో కాలర్ డాక్టర్ గారు, సూర్యాపేట నుండి రవి. నమస్తే అండి. నమస్తే అండి. సమస్య చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే సార్, నాకు నా 2 కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి సార్. హలో చెప్పండి. నా 2 కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ ఉన్నాయండి. లెఫ్ట్ లెగ్కు 2 ఇయర్స్ బ్యాక్ సర్జరీ కూడా జరిగింది. ఇక్కడ మన నిమ్స్లో జరిగింది సార్, నిమ్స్ హాస్పిటల్లో. అలాగే తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 కాళ్ళకు ఒకటేసారి చేయం, కొంత గ్యాప్ అవసరపడుతుంది, తర్వాత చేస్తామంటారు. ఈలోపు కరోనా వచ్చింది, కరోనా వల్ల ఒక 2 ఇయర్స్ నుంచి చేయించుకోలేకపోయింది సార్. ఈ 2 ఇయర్స్ పీరియడ్లో నాకు డయాబెటిక్ కూడా ఎంటర్ అయింది సార్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఇప్పుడు రైట్ లెగ్ చేయించుకోవచ్చా, ఓపెన్ సర్జరీ సజెస్ట్ చేస్తారా, లేకుంటే మీరు అన్నటువంటి సర్జరీ బెటర్ అంటారా? ఇంకోటి ఏంటంటే, నా రైట్ లెగ్లో మన లిగమెంట్ కట్ కావడం వల్ల రాడ్ కూడా వేసారు సార్. రైట్. సో వేసుకోవచ్చు అండి, రాడ్ ఉన్న చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇకపోతే ఈ మినిమం పద్ధతులు అంటే ఈ వెరికోస్ వెయిన్స్ లేజర్ ఇవన్నీ కనిపెట్టిందే ఈ షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అని. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈజీగా పెద్ద రిస్క్ లేకుండా ఆపరేషన్ చేసుకోవాలనే ఈ లేజర్ పద్ధతులు కనిపెట్టారు. సో ఓపెన్ సర్జరీ అనేది ఈ రోజుల్లో ఎక్కడా చేయట్లేదు ఫారిన్ కంట్రీస్లో. ఇంకేదో గవర్నమెంట్ హాస్పిటల్ కదా అని చేస్తారు అంతేగాని అసలు ఎవరికి కూడా దగ్గర 96% ఆఫ్ వరల్డ్స్ వాస్కులర్ ప్రొసీజర్స్ హ్యావ్ బికమ్ ఎండోవాస్కులర్. అంటే లోపల నుంచి చేసే ఆపరేషన్లే 96% జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, అంటే ఫారిన్ కంట్రీస్ అన్ని కలుపుకుంటే. సో ఈ రోజుల్లో ఏంటంటే నాకైతే తెలిసినంత, నేను ఫారిన్లో చదువుకొచ్చాను, 12 ఏళ్ళు అక్కడ ఉండి వచ్చాను. సో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అసలు ఓపెన్ సర్జరీకి ఎటువంటి రోల్ కూడా లేదు ఇప్పుడున్న పుస్తకాల ప్రకారం, ఇప్పుడున్న లిటరేచర్ ప్రకారం. సో మీరు ఈజీగా చేసుకొని తగ్గించుకోవచ్చు. ఒక చిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కరోనా ఒక వేవ్ వచ్చింది, 2వ వేవ్ వచ్చింది, ఇప్పుడు తర్వాత 3వ వేవ్ వస్తుంది. ఏ వేవ్స్ కూడాను ఇలాంటి అవసరమైన ఆపరేషన్స్ అంటే వాస్కులర్ ప్రొసీజర్స్ అవసరం కాబట్టే చేస్తాం. ఏ వేవ్స్లో కూడాను ఇట్లాంటివి ఆపుకొని కూర్చోమని ఏ గవర్నమెంటు, పోలీసు ఎవరు చెప్పలా. వాళ్ళు చెప్పింది ఏంటంటే నగల షాపులకి, మన ఊరుకొచ్చే షాపింగ్లకి, బార్లకి, పబ్లకి వెళ్ళొద్దని చెప్పినారు. మీకు అవసరమైన మెడికల్ ప్రొసీజర్స్ ఆపుకోమని ఎవరు కూడా చెప్పలేదు. ఇది ఎందుకు ఇంత వక్కాళ్ళని చెప్తున్నానంటే, ఈరోజు మళ్ళీ 2nd లాక్డౌన్ తర్వాత గత 2 నెలలుగా కాళ్ళల్లో పుండ్ల సంఖ్య మా నార్మల్ యావరేజ్ కన్నా 5 రెట్లు పెరిగింది. అంటే 5 రెట్లు ఎక్కువ మంది పుండ్లు బాగా డ్యామేజ్ పెంచుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరికీ కొత్త చర్మం మార్పిడి చేస్తూ ఉన్నాం. కాళ్ళలో పుండ్లు రావడానికి 85% వాస్కులర్ ప్రాబ్లమ్సే కారణం. సో వాళ్ళందరికీ కొత్త చర్మం మార్పిడి, స్కిన్ గ్రాఫ్ట్లు ఎంత కష్టం పడుతున్నామో ఇప్పుడు మాకు తెలుస్తూ ఉంది. కొంతమందికి యాంపుటేషన్లు, దగ్గర 12 మందికి ఇప్పుడు దాకా పోస్ట్ 2nd వేవ్ తర్వాత కాలు తీసేయాల్సిన అవసరం వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎక్కడ కూడాను మీకు ఏ లిటరేచర్లో, ఏ న్యూస్ పేపర్లో ఎవరు కూడాను మీకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్, ఎసెన్షియల్ ఆపరేషన్స్, ఇప్పుడు మోకాళ్ళు మార్పిడి ఇట్లాంటివి చేసుకోవద్దని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మోకాలు మార్పిడి చూడడానికి లైఫ్ థ్రెటనింగ్ కాదు, కానీ అది చేసుకోకుండా కరోనా అనుకోని 2 ఏళ్ళు ఇంట్లో ఉండి ఏ గోడ మీద తగిలి పడిపోయారు అనుకోండి, బ్యాలెన్స్ తగ్గుతూ ఉంటుంది, మోకాళ్ళు చిప్పలు అరిగిపోయిన వాళ్ళకి
పడిపోయారు అనుకోండి, అది హిప్ ఫ్రాక్చర్ అయ్యి ఇంకో ఎమర్జెన్సీగా మారుతుంది. సో ఐ డోంట్ నో, దీస్ ఆర్ హెల్త్ కండిషన్స్. నో లాక్డౌన్ ఈజ్ వర్కింగ్ ఫర్ హెల్త్ కండిషన్. అండ్ మేము ఏంటంటే మా లాంటి హాస్పిటల్ చాలా ఉన్నాయి, చాలామంది మేము ఏంటంటే అసలు కరోనా ఒక్క పేషెంట్ కూడా తీసుకోకుండా మా సేఫ్టీ మేము ఫాలో అవుతూ చేసాం. మా స్టాఫ్ టెస్టింగ్, పేషెంట్స్కి టెస్టింగ్, పేషెంట్ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి టెస్టింగ్, ఇవి చేసుకుంటూ మా హాస్పిటల్లో మాకు తెలిసి 2 కరోనా వేవ్స్లో కూడా మేము షట్ డౌన్ చేయకుండా మాకు ఒక్క పేషెంట్ కూడా కరోనా రాలా మా దగ్గర నుంచి. సో ఇది పాసిబుల్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లాంటి వేవ్స్లోనే ఇట్లాంటి ఎమర్జెన్సీస్ హెల్త్ కేర్ ఉన్నప్పుడు హెల్త్ కేర్ ఆపుకోమని మాత్రం ఎవరు మీకు చెప్పట్లా. ఎస్ డాక్టర్ గారు, ఇంకొక కాలర్ ఉన్నారు, కళ్యాణ్ కుమార్ హైదరాబాద్ నుండి. నమస్తే అండి కళ్యాణ్ కుమార్ గారు, చెప్పండి. డాక్టర్ గారు కాల్ కట్ అయింది. చాలామంది అనుకుంటూ ఉంటారు సర్జరీ తర్వాత మామూలుగా తిరిగేయచ్చు, లేదంటే అన్ని పనులు చేసేసుకోవచ్చు అని. అంటే నిజంగానే అలా అన్ని పనులు చేసుకోవచ్చా, లేదంటే ఇంకేమన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిందేనా? సో మా పరంగా వ్యారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎలా వచ్చారో అలా వాళ్ళు వెళ్ళిపోవచ్చు విదిన్ సేమ్ డే. అంటే ఎక్కడ కట్ చేయటం, కుట్లేయటం, మత్తీడు ఉండదు కాబట్టి పనులు యథావిధిగా ఆరంభించుకోవచ్చు. కాకపోతే దురదృష్టవశాత్తు మనం చూసిన కేసెస్లో, మేము చూసిన కేసెస్లో ఒక 30% మంది కాలు బాగా తీవ్రంగా పెరిగిపోయి, కాలు నల్లగా అయిపోయి, పుండు పడిపోయేంతది వస్తారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి రెస్ట్ చెప్తాం. మా సర్జరీలో ఏదో కాంప్లికేషన్ వచ్చింది కాబట్టి చెప్పాం, ఎందుకంటే సర్జరీలో కాంప్లికేషన్ వచ్చే అవకాశం చాలా తక్కువ. బట్ వాళ్ళు వచ్చిన స్టేజ్ చాలా లేటు, ప్రాబ్లం బాగా విషమించింది కాబట్టి వాళ్ళకి ఏంటంటే బాబు ఇప్పుడు మీరు కదలకూడదు, మీరు కదనాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పడము, కాళ్ళు కట్టడము, లేకపోతే బలంగా మందులు ఇవ్వడం, యాంటీబయాటిక్స్ ఇవ్వటము, ఇవన్నీ చేస్తుంటాము. బట్ వీ డూ ఇట్ ఓన్లీ టు సార్ట్ ఆఫ్ ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఇంకా విషమించిపోకుండా చేసేదే ఆ ప్రక్రియ. ఒక కాల్ డాక్టర్ గారు, మమత హైదరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే అండి. సమస్య చెప్పండి డాక్టర్ గారికి. డాక్టర్ గారు, మా సిస్టర్ ఇట్లా ప్రెగ్నెన్సీగా ఉందండి. ఆమెకి ఇట్లా మొత్తం కాళ్ళ నుంచి పై వరకు ఇట్లా వచ్చేసింది, మొత్తం పెయిన్ ఉందంట బాగా. సో ఈ కాళ్ళ నొప్పులు, ఈ వెయిన్స్ ఉబ్బటం అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. దగ్గర 30% ఆఫ్ ప్రెగ్నెంట్ విమెన్, అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో 30% మందికి ఈ వెరికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏం ఎమర్జెన్సీ లేదు కాబట్టి దీనికి ఇప్పుడేం ఆపరేషన్ చేయక్కర్లేదు. అన్ఫార్చునేట్లీ కొంచెం నొప్పులు ఉంటే అనుభవించాలి. అండ్ ఈ ప్రెగ్నెన్సీ అయిపోయిన 6 months తర్వాత అప్పుడు ఇంకా ఉంటే దానికి ఏమైనా చిన్న ఆపరేషన్ చేసి తగ్గించవచ్చు. అప్పుడు దాకా ఏంటంటే ఈ సాక్స్లు, అంటే ఇప్పుడు దాకా మాట్లాడాం కదా స్టాకింగ్స్, అట్లాంటివి సరైన సైజు కొనుక్కొని వేసుకోవాలి. ప్లస్ ఆవిడ ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్దీ కాలు వాపులు వస్తాయి, ఇంకొంచెం వస్తాయి కాబట్టి సైజు మారుతుంది. ఒక 2-3 రకాల సాక్స్లు పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఏంటంటే ఒక 6 months 8 months చూసి అప్పటికి కానీ ఇది ఎప్పటికీ తగ్గకుంటే అప్పుడు ఏదైనా చిన్న ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ ఏమైనా తీసుకోవచ్చు అంటారా? రైట్. సో ఇందాక క్వశ్చన్లు అడిగారు మందులు లేక సాక్సులు అని. మనం సాక్సుల పాటు మాట్లాడాం. మందుల పాటుకు వచ్చేటప్పటికి ఈ వారికోస్ వెయిన్స్ తగ్గించే మందులు అంటే ఏం వేరేగా ఉండవు ప్రత్యేకంగా. ఈ డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక 3% దాకా నొప్పులు తగ్గుతాయి, వేరేగా ఏమీ తగ్గదు. పైపెచ్చు ఈ చాలామంది ఏంటంటే ఈ నొప్పులు బాధలు తట్టుకోలేక ఈ రకరకాల ఆయింట్మెంట్లు పెట్టుకోవడం కానీ లేదంటే మందులు తీసుకోవడం జరుగుతారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు 8 నుంచి 10 మందులు చిట్టా పట్టుకొస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఈ వెరికోస్ వెయిన్స్ తగ్గించే మార్గం ఉంటుంది అని చెప్తే అవునా మరి అప్పుడు దాకా మందులు రాసివ్వండి ఒక 15 అని చెప్తారు. ఇవి పెద్దగా మందులకు పెద్ద లాభం ఉండదు, ఇవి తగ్గవు. పైపెచ్చు ఈ పెయిన్ కిల్లర్స్ అంటే ఈ ఎనర్జెటిక్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది మనకి మామూలుగా బయట దేశాల కన్నా భారతదేశంలో 12 రెట్లు ఎక్కువ డ్రగ్ ఇండ్యూస్ కిడ్నీ ఫెయిల్యూర్, అంటే మందుల వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే శాతము దాని పర్సంటేజ్ వేరే దేశాల కన్నా 12 రెట్లు ఎక్కువగా ఉంది. దీనికి ప్యూర్గా ఒకటే కారణం ఏంటంటే మనం ఏం కెమికల్ నోట్లో పెడుతున్నామో మనం టెస్ట్ చేసుకోకుండా పెడుతున్నాం. అవన్నీ ఏంటంటే మనకి అది ఓన్లీ అండర్ మెడికల్ సూపర్విజన్ పెట్టుకోవాలి. ఏ మందులు కూడా అనవసరంగా ఇలా మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడం లేదంటే పూర్తిగా క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ దగ్గర తీసుకోవడం ఇట్లాంటివి చేయకూడదు. ఇది ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగదు. యుఎస్, యూకే, ఫ్రాన్స్లో మన దేశంలో ఈ దురదృష్టకరమైన విషయం జరుగుతుంది. అంటే మెడికల్ షాప్కి వెళ్ళి నచ్చిన మందులు కొనుక్కోవడం, అదో సూపర్ మార్కెట్కి వెళ్ళి పిపర్మెంట్లు కొనుక్కున్నట్టు అనేది చాలా దురదృష్టకరం. సో అదొక మెడికల్ సూపర్విజన్ చేయాలి. అలా చేయకపోవడం వల్లే కిడ్నీలు అనవసరంగా డ్యామేజ్ అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక కాలర్ డాక్టర్ గారు, నల్గొండ నుండి కళ్యాణి. నమస్తే అండి. హలో కళ్యాణి గారు, చెప్పండి సమస్య. డాక్టర్ గారు,
నాకు హలో మేడం, చెప్పండి చెప్పండి. నాకు 3 పిల్లలండి. అలాగే సెకండ్ టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి అమ్మా. ఓకే సార్. సెకండ్ డెలివరీ అప్పుడు నాకు కుడికాలు వాపు వచ్చిందండి నరాలు. తర్వాత మళ్ళీ థర్డ్ డెలివరీకి కూడా మళ్ళీ బాబుకి అట్లనే వచ్చిందండి వాపు కాలుకి. తర్వాత డెలివరీ తర్వాత ఈ వాపు పోతుందని చెప్పిర్రు, కానీ ఆ వాపు తగ్గలేదండి. తర్వాత ఒక 1 year తర్వాత నాకు పీరియడ్ స్టార్ట్ అయింది. ప్రతిసారి పీరియడ్ టైంలో మాత్రమే ఈ పెయిన్ వస్తుందండి బాగా. సో ఒకసారి చూడాలమ్మా, బేసిక్గా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో డీబీటీ అనే వ్యాధి రావడం చాలా కామన్. అదేంటంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అలా పెరిగే అవకాశం ఉంటుంది. అది కాదు, ఒకసారి స్కానింగ్ అంతా చేసేది లేదు అనుకుంటే మరి వ్యారికోస్ వెయిన్స్ కూడా ప్రెగ్నెన్సీలో ఇందాక వ్యూవర్ గారికి చెప్పినట్టుగా అధికంగా మనం చూస్తాం. సో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. వాస్కులర్ ప్రాబ్లమే అయి ఉండొచ్చు 99% ఇది. సో మీరు ఒకసారి ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, ఒకసారి మీకు స్కానింగ్ ఇవన్నీ చేసి అసలు ప్రాబ్లం దేనివల్ల ఈ వాపులు వస్తున్నాయి ఐడెంటిఫై చేసి దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. డాక్టర్ గారు థ్యాంక్ యూ. ఎందుకంటే వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే వివరాలన్నీ కూడా ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జీవనరేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.